ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ మనం ప్రీవియస్ చూసుకుంటే గోల్డ్ మీద కొన్ని వీడియోస్ చేసాం. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, తగ్గుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది, దానికి గల రీజన్స్ ఏంటి అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇప్పుడు చూస్తే గోల్డ్ పైన టెక్నికల్గా ట్రేడింగ్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? మనకు ట్రేడింగ్ స్టార్ట్ అయిందే కమోడిటీ మార్కెట్స్లో. ఎస్. సో దట్స్ సమ్వేర్ ఇన్ 1930s లైక్ దట్. ఐ రిమెంబర్ గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ట్రేడింగ్ అయ్యాయి. ఎందుకంటే ఇనీషియల్గా మనకు ఉన్నాయే కమోడిటీస్, దాని తర్వాతనే సెక్యూరిటీస్ అన్నీ వచ్చాయి. సో ట్రేడింగ్ అనేది దాదాపుగా 100 సంవత్సరాల పైనుంచి ట్రేడింగ్ అవుతున్న ఐటమ్స్ ఇవి. అండ్ ప్రపంచంలో కమోడిటీస్ వాల్యూమ్ హ్యూజ్ ఉంటుంది, కంపల్సరీ హ్యూజ్ ఉంటుంది. అందులో గోల్డ్, సిల్వర్ చాలా హాట్ యాక్టివిటీ రన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. ఇట్స్ అ మొమెంటమ్, ఇట్స్ యాక్షన్. సో గోల్డ్ ఈజ్ వరల్డ్ వైడ్ కన్జ్యూమ్, వరల్డ్ వైడ్ బాట్, వరల్డ్ వైడ్ సోల్డ్. సో ఇట్స్ అ ట్రేడబుల్ ఐటమ్. సో కంపల్సరీ గోల్డ్ ట్రేడింగ్ టెక్నికల్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు టెక్నికల్ చార్ట్ అంటాం మనం. ఆ టెక్నికల్ చార్ట్ అనేది సిల్వర్తో మొదలైన చార్ట్ అది. మనం ఈరోజు ఏదైతే RSI, MACD ఇలాంటివన్నీ సొఫిస్టికేటెడ్ వర్డ్స్ వాడి టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా వాడుతున్నామో వీటన్నిటికీ ఫౌండేషన్ సిల్వర్. సో సిల్వర్ నుంచి మనం చార్ట్ డెవలప్ చేసి ఆ చార్ట్ని సెక్యూరిటీస్కి వాడడం జరిగింది, అంటే షేర్స్కి వాడడం జరిగింది. సో సిల్వర్లో, గోల్డ్లో ఉన్నంత యాక్టివిటీ షేర్స్లో కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోండి, దాని షేర్స్ ఓన్లీ ఇండియాలో ట్రేడ్ అవుతాయి, మేబీ కొంతవరకు యూఎస్లో ట్రేడ్ అవుతాయి, ఎందుకంటే ADRs ఉండొచ్చు. బట్ గోల్డ్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ట్రేడెడ్. యూ గో ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ ట్రేడెడ్. దట్ మీన్స్ బిగ్ మనీ ఈస్ దేర్ ఇన్ దట్. సో బిగ్ యాక్టివిటీ ఈస్ దేర్. ఆటోమేటికలీ technicals will always be there. Yes. And technicals will be better in that. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ గోల్డ్ పెరుగుతుంది అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ పడుతుంది అనిపించే వాళ్ళు చాలా తక్కువ, పెరుగుతుంది అనిపించే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ అమౌంట్ గోల్డ్లో బయింగ్ సైడ్ ఉంటుంది, రైట్? అప్పుడు మీకు ఆటోమేటికలీ మీ మొమెంటమ్ ఇండికేటర్స్, ఓకే, ప్రీవియస్ హైస్ క్రాస్, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి, వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ చార్ట్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నార్మల్ పీపుల్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గోల్డ్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఫ్రమ్ గోల్డ్ ఇండస్ట్రీ. మీరు బులియన్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, మనని బీట్ చేస్తారు వాళ్ళు. సో సపోజ్ నేను గోల్డ్ పెరుగుతుంది అని చార్ట్స్ ద్వారా అనలైజ్ చేసుకున్నాను అనుకోండి, అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ గుడ్ అమౌంట్, ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఐ కాల్ ద బులియన్ గై. బులియన్ గై కాల్ చేసి, నాన్న ప్రైస్ ఎలా ఉంది, ఏంటి గోల్డ్ ఫ్యూచర్ ఏంటి, అలా అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఏంటి పరిస్థితి అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే గోల్డ్లో ఇక్కడేమో స్ట్రెంత్ చూపిస్తుంది, బులియన్ మార్కెట్ వెళ్ళారనుకోండి, అంటే లోకల్ సరత్ బజార్ అంటాం కదా మనం, సరత్ బజార్ అంటాం, అక్కడ వెళ్ళి ఎవరిని అడిగామనుకోండి, ఏం లేదండి దోమలు కొడుతున్నాం, ఇక్కడ ఏం యాక్టివిటీ లేదు అంటారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ గోల్డ్ రిక్వైర్మెంట్ లేదు అసలు, కానీ అక్కడ డ్యూ టు ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సిస్టమ్స్, ఎకానమీ, అది ఇది చాలా సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి, దాంతో గోల్డ్ పెరుగుతుంది అది ఇదని మనం చెప్తాం. బట్ ఫిజికల్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ఇట్ దేర్ మైట్ నాట్ బి ఎనీ డిమాండ్. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ద గోల్డ్ కెన్ ఫాల్. సో యూ హ్యావ్ టు యూస్ ద చార్ట్స్ అండ్ compare it with the bullion market. It will give you some sort of better idea about strength of this particular market. So technical ga charts clarity meeku analysis vaste technicals develop ayinde silver chart lo start ayinde silver chart lo. So మనం చార్ట్ ద్వారా టెక్నికల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఒక క్లారిటీ, ఒక వాల్యూమ్ ఎలా ఉంది ఏంటి. నేను బులియన్ మార్కెట్తో కూడా చెక్ చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్తో ఫాలో అవుతాం, ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్స్తో ఫాలో అవుతాం, మన మార్కెట్తో ఫాలో అవ్వం. మన దగ్గర ఉన్న చార్ట్స్ ఏంటంటే ఓన్లీ MCXలో, NCDXలో ట్రేడ్ అవుతున్న గోల్డ్ చార్ట్స్, ఓన్లీ ఇండియన్ గోల్డ్కి సంబంధించిన యాక్టివిటీ. బట్ దిస్ అగైన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్, దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ డాలర్ కన్వర్షన్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి కాబట్టి ఒకసారి మనం బులియన్ మార్కెట్లో చూసుకోవడం అవసరం. సో ఎప్పుడైతే ఒక మేజర్ ప్యాటర్న్స్ గోల్డ్లో ఫామ్ అయింది అనుకోండి, కరెంట్గా మీరు గోల్డ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ సెషన్లో అనుకున్న ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, డబుల్ టాప్, డబుల్ బాటమ్ చాలా ఇంపార్టెంట్ అని. సో అదేవిధంగా మేము గోల్డ్లో కూడా చూస్తే ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్ ఫార్మేషన్ చేసేసి దాదాపుగా $2,084లో
అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చేసి దాదాపుగా ఇప్పుడు 2167 అంటే $80 పెరిగింది అక్కడి నుంచి. జనరల్గా నా క్యాల్కులేషన్ ఏంటంటే $100 పెరిగితే దాదాపుగా 3000 రూపీస్ పర్ తులా పెరుగుతుంది. నా రఫ్ క్యాల్కులేషన్ నేను వాడాను. డాలర్ మారితే మళ్ళీ మారుతుంది అనుకోండి, బట్ జనరల్గా ఒక $100 ఇక్కడ మారితే ఇంటర్నేషనల్ ప్రైస్ గోల్డ్ మనకు 3000 రూపీస్ పర్ తులా ఇక్కడ గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2080 క్రాస్ అయ్యి దాదాపుగా 2180 2200 లెవెల్స్ వరకు గోల్డ్ వెళ్ళింది. అంటే దాదాపుగా $120 పెరిగింది. అందుకే మీరు 64-65 ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ 68-69 లెవెల్స్కి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇది దాదాపుగా మనం 3 ఇయర్స్ ప్యాటర్న్, ఈ ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ 3 ఇయర్స్ ప్యాటర్న్. నేను వీక్లీ చార్ట్లో చూస్తే 3 ఇయర్స్ ప్యాటర్న్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్. సో ఈ లెవెల్ 2018 బ్రేక్ అవ్వడము దాదాపుగా మనకు 1 మంత్ నుంచి ఈ లెవెల్ పైన మెయింటైన్ చేస్తుంది. సో దట్స్ అ గుడ్ ఇండికేషన్ దట్ గోల్డ్ విల్ గో ఫర్దర్ హైయర్. దానికోసం నా వ్యూ ఏంటంటే అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ అట్లీస్ట్ 2 to 3 మంత్స్ గోల్డ్ ప్రైసెస్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎనీ ఛాన్స్ ఒక $2,000 to $3,000 గోల్డ్ ప్రైస్ తగ్గుతే, అంటే ఓసారి ప్రాఫిట్ బుకింగ్ వల్ల దానివల్ల కొంచెం తగ్గుతుంది, అప్పుడు $2,080 లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ గుడ్ బై. సో 2080 to 2000 లెవెల్ ఇస్ ఎక్సలెంట్ బై ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్. షార్ట్ టు మీడియం టర్మ్ అంటే అరౌండ్ 3 to 6 months 1 year పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకు బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ టు ఎంటర్ ఇన్ టు గోల్డ్ ఆర్ అక్యుములేట్, స్టార్ట్ అక్యుములేటింగ్ ఫ్రమ్ హియర్ అప్ టు $2,000 యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ గోల్డ్. బట్ టెక్నికల్ ట్రేడర్స్, దెర్ ఆర్ హైలీ సక్సెస్ఫుల్ టెక్నికల్ ట్రేడర్స్ ఇన్ గోల్డ్. ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, మనము చేయొచ్చు. మీరు ఎన్నో ప్రాంతాల్లో ఇండియాలో, గుజరాత్లో అయినా సరే, మహారాష్ట్ర, అహ్మదాబాద్ అయినా సరే, అక్కడైనా సరే గోల్డ్ ట్రేడింగ్ విపరీతంగా ఉంటుంది. గోల్డ్ అంటే ఒక అబ్సెషన్. బట్ గోల్డ్ యాక్టివిటీ మీరు మెయిన్గా చూస్తుంటే మాత్రం ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో మనకు ఈవినింగ్లో హ్యూజ్ యాక్టివిటీ గోల్డ్లో ఉంటుంది. సో ఈక్విటీ మార్కెట్ అనేది మార్నింగ్ టైంలో యాక్టివ్ ఉంటుంది. గోల్డ్ మార్కెట్ మీకు ఆఫ్టర్నూన్, ఎందుకంటే యూరోప్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మేజర్ మూవ్ మాత్రం మీకు ఈవినింగ్ వస్తుంది, సమ్వేర్ ఆఫ్టర్ 6. సో మనం 5 o'clock నుంచి అలర్ట్ ఉండాలి. ఈరోజు మనం డే ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ప్రతి బ్రోకరేజ్ మీకు గోల్డ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తుంది. మనం జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, గోల్డ్ కమాడిటీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి అంటే చేస్తాం. మనం అందులో గోల్డ్ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ గోల్డ్ ఈజ్ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి అందులో. సో దట్ ఈస్ లిటిల్ రిస్కీ. ఓన్లీ అలవాటు ఉన్న వాళ్ళు చేయాలి, లేదంటే రిస్క్ అపిటైట్ ఉన్న వాళ్ళు మాత్రం గోల్డ్, సిల్వర్, ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా యూ కెన్ ట్రేడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.